యెషయా గ్రంథం చూసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తువు అంటున్నాడు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోజాలవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. చాలా చక్కగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను సృజించిన వాడను అంటున్నాడు. దేవుడు మనల్ని నిర్మించాడు కాబట్టి మనకు ఆయన మన నిర్మాణకుడు, మనకు తండ్రిగాను ఉన్నాడు. కనుక మనము ఆయన సొత్తు. ఇంకేమంటాడు అంటే, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తా అంటే నేను సెలవిస్తున్నాను అని అంటున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. మనల్ని దేవుడు పాపం నుండి, శాపం నుండి విమోచించాడు. మన తండ్రి అనే దేవుని ద్వారా తప్ప విమోచన మనకు ఎక్కడా లేదు. మానవులు ఆలోచించినట్లయితే ఎక్కడ విమోచన కొరకు స్వర్గాన్ని చేరాలని ఎంతో నానా అవస్థలు పడుతున్నారు, నానా తిప్పలు పడుతున్నారు, ఎంతో భక్తి చేస్తున్నారు. కానీ వారు చేసే భక్తి అంతా కూడా మరి వ్యర్థమైన భక్తి ఉంది. ఎవరైతే మరి దేవుని నిజరక్షకుని తెలుసుకొని, తాను సృష్టించిన వాడిని తెలుసుకొని, ఎరిగి గుర్తెరిగి ఆయనకు శిరస వహించి నమస్కరించి ఆయనను స్తుతించి గణపరుస్తారో వారికే ఆ విమోచన దొరుకుతుంది. నేను నిన్ను విమోచించువాడనని చెప్పిన దేవుడే విమోచిస్తాడు తప్ప ఇక ఈ భూమి మీద ఉన్న ఏ నామం కూడా మరి విమోచింపజాలదు. కనుక ప్రియారా, ఇక్కడ మరి ఏమంటున్నా అంటే, భయపడకుము అంటున్నాడు. భయపడకుము అంటే ధైర్యపరుస్తున్నాడు దేవుడు. ఎవడైతే దిగులుతోనూ, భయముతోనూ, బుగులుతోనూ ఉంది, ఏం చేయాలా, ఎట్లా చేయాలి అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన ధైర్యపరుస్తున్నాడు. నువ్వు భయపడకుము. చాలా మంది కొంచెం భయం కలుగుతుంది. ఎందుకంటే మనం ఎలా జీవించాలి, స్వర్గం పోవాలంటే ఎలా, లేక ఈ భూమిని జీవించాలంటే, జీవనోపాధి గడపాలంటే ఎలా జీవించాలి అని భయపడుతున్నారు తన జీవితాన్ని గురించి. అయితే దేవుడు అంటున్నాడు, నీవు భయపడకుము అంటున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పేరు పెట్టే దేవుడు ఆయన్ని, మనల్ని పిలిచే దేవుడు ఆయన్ని. ఎవరైతే ఆయన పిలుపుకు శిరస వహించి పిలుపును అందుకొని పిలుపుకు తగినట్టుగా జీవిస్తారో వారు ఆయన సొత్తుగా అవుతారు, సొత్తుగా ఉంటాడు. నీవు నా సొత్తు అంటున్నాడు. నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు. మనం ఆయన సొత్తు, మనం ఆయన స్వాస్థ్యము, మనము
ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. ప్రియులారా, మనకు స్వాస్థ్యము ఆయనే, మనము నివసించే నివాసము ఆయనే. మన నివాసము ఆయనతో ఉండాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలము మరి తాత్కాలము జీవితము, తాత్కాలిక మన యాత్రలోకంగా నివాసం నివసిస్తున్నాము, కానీ ఇది సరైన నివాసము కాదు, ఒక యాత్రికులము. కాబట్టి మన నివాసము ఆయననే, మనం ఆయనలో నివసించాలి. ప్రియులారా, ఇంకేమంట, నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడైందును. జలములు ఎంతో పొర్లి పారుతాయి. ఈ వర్షాకాలం చూస్తే చాలా జలాలకు ఉన్నంత దేవుడు అంత శక్తినిస్తాడు. నదులను, వాగులను, వంపులను పొర్లి పారుతాయి. అటువంటి జలములు అనగా శోధనాలు, విరుకులు, ఇబ్బందులు, విక్కట్లు, శత్రువు ద్వారా, ఇంకా అనేక సమస్యల ద్వారా ఆ జన్మ లాంటివి నిన్ను చుట్టుకొని నిన్ను పొర్లిపారిన నిన్ను ముంచజాలవు అని చెప్తున్నాడు. ఈ భూమిని ఉన్నంత కాలము ఈ శోధనల జలం శత్రువుల చేతను, మరి సాతాను చేతను, ఇంకా కొన్ని రకరకాలుగా జలాలు ఉన్నాయి. అయితే అదే అంటున్నాడు, నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడయుందును. ఆ శ్రమలు మనల్ని ఏం చేయవు. మనం యేసు వైపు చూస్తూ ఆయన యందు గురి కలిగి మనము నడుస్తుంటే ఆ జలము లాంటి శోధనలు మనల్ని ఏమి చెయ్యవు అంటున్నారు. నదుల లాంటి శోధనలు మనల్ని మరి ఏమి చెయ్యవు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, అగ్ని పరీక్ష, అగ్ని లాంటి శోధనలు. ఇక్కడ నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోజాలవు అంటున్నాడు. ప్రియులారా, మరి ఈ భూమి నంతరం అగ్ని పరీక్షలు, అగ్ని లాంటి శోధనలు కూడా భయంకరమైన శోధనలు, కఠినంగా శోధనలు, అగ్ని లాంటి శోధనలు. ఈ జలములను చూసినప్పుడు మరి ఈ లోకములో ఉన్న శోధనలు, జలములు దాటినప్పుడు ఎంతో శోధనలు వచ్చినా ఈ జలాలు ముంచజాలవు. అపోస్తలుడైన పౌలు వాడాల్లో ప్రయాణం చేసినప్పుడు ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. భయంకరమైన స్థితిలో ఉండి ఆ జలాలు దాటి దేవుడు తోడుగా ఉండి ఆయననే కాదు ఆ ఓడలో ఉన్న వారిని కూడా మరి దరి చేర్చిన దేవుడు మన దేవుడు. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. ఇలాంటి శోధనలు, జలాలు లాంటి శోధనలు వచ్చిన దాటిచ్చిన దేవుడు, పౌలుకు తోడుగా ఉన్న దేవుడు ఈ దినాన మనకు తోడుగానే ఉన్నాడు. మనకును జలం లాంటి శోధనలు రావచ్చు. అయితే అగ్ని పరీక్ష, అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోదాలవు అని అంటున్నాడు. ఇవి ఇంకా భయంకరమైన జ్వలాల కంటే ఇవి అగ్ని ఇంకా భయంకరమైన శోధన. ఎవరు కావచ్చు, శత్రులు కావచ్చు, పగవారు కావచ్చు, మరి సాతాను కావచ్చు, ఎవరు. అయితే ఈ అగ్నిలో పడి నడుచున్నప్పుడు కాలిపోజాలవు అని అన్నప్పుడు ఈ శరీరంలో కూడా ఇటువంటి శోధనలు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము మనము ప్రభు కృపను బట్టి, ప్రభు సహాయం కోరుకుంటూ మనం ఈ అగ్ని పరీక్షలో నుండి మనం గెలవాలని ఒక పరీక్ష మనకి ఇక్కడ ఉన్నది. షడ్రక్, మెషక్, అబేద్నెగోను అగ్నిలో వేసినప్పుడు వాళ్ళు కాలిపోలేదనే కారణము ఇగో దేవుని వాగ్దానం అయి ఉన్నది, కాలిపోజాలవు అని. ప్రియులారా, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజ్వాలవని ఉన్నది. నిజమే, దేవుడు తాను ఇచ్చిన మాటను ఎంత ఖచ్చితంగా నెరవేర్చుకుంటున్నాడంటే అంత ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. ఒక మనిషికి అభయం ఇచ్చిన మాటను మానవుని కొరకు ఇంత త్యాగము చేసి త్యాగపూరితుడై దాన్ని నెరవేర్చేటటువంటి సమర్థుడు మన దేవుడు. ప్రియులారా, మరి భక్తుడైన యోహాను కూడా మసిలే నూనెలో వేసినప్పుడు కూడా ఆయన కూడా మరి కాలిపోలేదు. కారణము దేవుని ప్రణాళిక. మనకిచ్చిన వాగ్దానం ఆయన నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆయన వాగ్దానము మనం పొందుకొని చాలా మంది ఆయన వాగ్దాన ప్రకారం జీవించలేక నశించిపోతూ ఎందుకు నా శోధనలని మరి చింతిస్తున్నారు. కానీ వాళ్ళ స్వకీయ దురాచారాన్ని బట్టి ఈడవబడుతున్నారు. కానీ దేవుడు ఎవరిని శోధించడు.
తాను ఎంత జాగ్రత్తగా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటా అంత జాగ్రత్తగా నెరవేర్చుకుంటున్నాడు. మరొక మాట అంటాడు, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టును అంటున్నాడు. నిజంగా ప్రియులారా, దేవునికి మన మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్నటువంటి ఆసక్తి, మన పైన ఉన్నటువంటి త్యాగము ఎంతో గొప్పది. ఇట్టి త్యాగాన్ని మనము మరి గమనించుకొని త్యాగపూరితుడైన యేసు వైపు చూస్తూ యేసును వెంబడిస్తే మన జీవితాలు క్రీస్తులో ధన్యములైనవి. ఇంకో మాట ఏమంటే 3వ వచనంలో అంటున్నాడు, యెహోవానగు నేను నీకు దేవుడను అంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, ప్రియులారా, యెహోవానగు నీకు దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని మనకి చెప్పిన దేవుడు మరి ఇక్కడ కూడా అంటున్నాడు, యెహోవానగు దేవుడను అంటున్నాడు, నీకు దేవుడను అంటున్నాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. మనల్ని పోషించే పోషకుడు, మనల్ని రక్షించే రక్షకుడు, మనల్ని ఆదరించే ఆదరణకర్త అయి ఉన్నాడు. ప్రియులారా, మరి ఇంకో మాట ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేనే నిన్ను రక్షించువాడను. నిజమే ప్రియులారా, ఈ రోజు మనకు ఆ రక్షణ లేకపోతే మనం ఈ భూమి మీద మరి ఏమైపోయే వారము. పరలోకమందున్న తండ్రిని దూరమైపోయే వారము, తండ్రి రాజ్యాన్ని కోల్పోయే వారం, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా కోల్పోయే వారం. ఈ రక్షణను మనం తెలుసుకున్నాము కాబట్టి ఈ భూమి మీద మనము నిలవగలుగుతున్నాం. ఇది మన జ్ఞానము కాదు, మన ఒక భక్తి కాదు, కేవలము దేవుని కృపయే. ప్రియులారా, ఇంకో మాట అంటున్నాడు, ఏమంటున్నాడు, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. అంటే మన పితరులకు పూర్వీకులు కరువు దినాలు ఏర్పడ్డప్పుడు, భయంకరమైన కరువు ఏర్పడినప్పుడు తాత్కాలికానికి పోషణ కొరకు మరి ఆ ఐగుప్తునిచ్చిండు. ఐగుప్తులో వారు ఐగుప్తు ధాన్యం తింటూ ఏసేపు ఉన్నంత కాలము మరి వాళ్ళకి ఏ చింత లేకుండా తిన్నారు. యోసేపు ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో అప్పటి నుండి వారు మరి శ్రమలకు గురి అయ్యారు. ఐగుప్తులో ఉండి దేవుణ్ణి ఆరాధించలేక, దేవుడు మా దేవుడు అని గుర్తు ఒక్కటే ఉంది కానీ ఆయనను స్తుతించలేక, మహింపరచలేక, ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోలేక నశించిపోయారు. నశించిపోయిన వారి నశించుట చూసి, వారి కన్నీళ్లు చూసి, వారి బాధలను, వాళ్ళ మూలుగులను దేవుడు తిరిగి జాలి గలవాడు కదా, కనికరించి మళ్ళీ ఐగుప్తు నుండి మనల్ని పూర్వీకులను రప్పించిన దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నా, నిన్ను రక్షించువాడను నీ ప్రాణమునకు క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నానన్నది అని చెప్తున్నాడు. ఇంకో మాట అంటున్నాడు ఇక్కడ, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. నిజమే ప్రభా, మన అవసరతలు దేవుడు మనము చింతిస్తున్నాము, ఇది కావాలి, అది కావాలి, ఎట్ట చేయాలని. కానీ మన చింత యావత్తు ఆయన మీద వేసినామంటే ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. వీడు పాడైపోతున్నాడు, పతనమైపోతున్నాడు, వీడు పాడు కాకూడదు, వీడు పాడు మంచిగా ఉండాలి, వీడు నాతో ఉండాలి, నాతో కూర్చోవాలని. ఇంకా చెప్పాలంటే వాక్యంలోనికి ఇంకా మనం వెళ్తే, మనము ఈ లోకానికి తీర్పులుగా పెట్టాడు దేవుడు. ఈ లోకులకు తీర్పు తీర్చడానికి మనల్ని పెట్టాడు. ఈ లోకులకే కాదు, ఇంకా లోతులకు వాక్యానుభవంలోనికి వెళితే దేవుని గురించి, దేవుని దగ్గర కూర్చొని నేర్చుకుంటే ఆయన నేర్పించే దేవుడు. ఇంకేమంటున్నా అంటే, దేవదూతలకు మీరు తీర్పు తీరుస్తాడంటున్నాడు. ఇటువంటి జ్ఞానము వివేచన మనకు అనుగ్రహించి మనల్ని ఎంతో మరి ఆయన సంకల్పంలో మనల్ని ఉన్నత స్థాయిలోనికి తీసుకొని వెళ్ళే దేవుడు. 4వ వచనంలో అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు.
ఒకప్పుడు మనం ఆయనను ప్రేమించలేకపోయినా మనల్ని ప్రేమించి రక్షించి మనం మనము ఆయన ప్రేమను గుర్తెరిగే వారిగాను, మనం ఆయనను ప్రేమించే వారిగాను, మన మానవ నేత్రాలను వెలిగించిన దేవుడు. ఆ ప్రేమ మాధుర్యము, ఆ ప్రేమ రుచి ఈరోజు మనము కలిగి ఉన్నామంటే కేవలం యేసుక్రీస్తు కృప ద్వారానే. తండ్రి ప్రేమను మనకు కనపరిచిన యేసుక్రీస్తు ద్వారానే. ప్రియులారా, ఇంకేమంటున్నంటే ఇక్కడ అంటున్నాడు, మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అంటున్నాడు. మనుషులపై కూడా అధికారం ఇచ్చిన దేవుడు. మనుషులే కాదు, తాను సృష్టించిన సృష్టి అంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఇది అంతా కూడా ఆయన ఈ సృష్టిని, ఈ విశ్వం అంతా కూడా సృష్టించిన అట్టి దాని మీద అధికారం ఇచ్చిన దేవుడు. మనల్ని అధికారులుగా ఉంచాడు. మనల్ని ఈ సృష్టి మీద అధికారం ఉంచాడు, అధికారులుగా ఉంచాడు. మనుషుల మీద అధికారులుగా ఉంచాడు. దేవదూతలకు తీర్పు తీర్చేటటువంటి అధికారులుగా మనల్ని ఉంచాడు దేవుడు. 5లో అంటున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నిజంగా ప్రియులారా, మనలో ఉన్న భయాన్ని పారదోలే దేవుడు. మనము ధైర్యం చేరినప్పుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఇట్టి దేవుడు మనకున్నాడు. ఇట్టి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇది ఆయన ద్వారానే కలిగి ఉన్నాం. ఇట్టి దేవునికి తెలుసుకోలేక ఇంకా ఈ ప్రపంచంలో ఎందరో నశించిపోతున్నారు. మా జ్ఞానం, మా ఆలోచనలు, మా తలంపులు అని అనుకుంటున్నాను. కానీ ఒకరోజు అందరూ ఆయన యొక్క న్యాయపీఠము ఎదుట తమ వరుసలో వారు నిలబడ తగిన సమయము వస్తుంది. ఆ సమయము ఎరగకపోతున్నారు. ఈ దినాన మనము ఆయనను ఎరిగినామంటే మన జీవితాలు క్రీస్తులో ధన్యములైనందుకు దేవునికి మహిమ, దేవుని నామకు స్తోత్రము.